మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రష్మిక కలిసి చేస్తున్న మూవీ పుష్ప 2 మొదటి భాగం హిట్ అయ్యాక సీక్వెల్ తో ఆగస్టు 15న సందడి చేయబోతున్నాడు బన్నీ. ఇక ఫిల్మ్ టీం కూడా మాస్ జాతర అంటూ కొత్త అప్డేట్ తో షాక్ ఇచ్చింది. బన్నీ బర్త్డేకి ప్రోమోని లాంచ్ చేయబోతున్నట్టు తేల్చింది. అల్లు అర్జున్ తో ఆర్ట్లీ ప్లాన్ చేసిన మూవీలో సమంత హీరోయిన్ అంటున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా పట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్టుని సన్ పిక్చర్స్ టేక్ ఓవర్ చేసిందట. గీతా ఆర్ట్స్ పార్ట్నర్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ హనుమాన్. ఈ సినిమా సక్సెస్ తర్వాత సీక్వెల్ ప్లాన్ చేసిన మూవీ టీం జై హనుమాన్ అప్డేట్ రెడీ చేసింది. ఈ నెల 9న పోస్టర్ ని లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ 100 కోట్ల వైపు అడుగులేస్తోంది. 3 రోజుల్లో 2 మిలియన్లు, అలానే వరల్డ్ వైడ్ గా 60 కోట్ల పైన వసూళ్లొచ్చాయి. ఈ వీకెండ్ లోగా 100 కోట్ల వసూళ్లని రీచ్ అయ్యే అవకాశం ఉందని అంచనాలు పెరిగాయి. రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తున్న మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా మే 9th కి రావట్లేదని, వాయిదా విషయం డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత తేల్చేశాడని ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 దేవర విడుదల తేదీలు మారితే ఆ ముహూర్తానికి లేదంటే దీపావళికి ఈ సినిమా వాయిదా పడొచ్చని ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు స్విట్జర్లాండ్ లో స్వేద తీరుతోంటే రామ్ చరణ్ థాయిలాండ్ లో సందడి చేస్తున్నాడు. వెకేషన్ తర్వాత మహేష్ పూర్తిగా రాజమౌళి సినిమా వర్క్ షాప్లతో బిజీ కాబోతున్నాడు. వెకేషన్ తర్వాత గేమ్ చేంజర్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేయబోతున్నాడు గ్లోబల్ స్టార్ చరణ్. బోయపాటి సీను మేకింగ్ లో బాలయ్య సినిమా కన్ఫర్మ్ అయిందట. అఖండ సీక్వెల్ కొత్త ప్రాజెక్టు ఎప్పుడనేది ఉగాదికి తేలనుంది. ఏప్రిల్ 9న స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతోంది.